explain with our textbook. మీలో ఎంతమంది ఈవీఎస్ టీచ్ చేస్తున్నారు టీచర్గా మీ స్కూల్లో? చేయాల్సి వస్తుంది. ఇయర్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్తో పాటు ఈవీఎస్కి స్పెషల్ ఏంటి అసలు? వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్లో? మెయిన్ ఈవీఎస్కు మిగతా సబ్జెక్టులకు తేడా ఏంటి మీరు ఏమైనా గమనించారా? రైట్. దీనికి సంతోషం ఏంటంటే వర్క్ బుక్ లేదు. మరి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫస్ట్ సెకండ్లో మనకు అవి పరిచయం చేయబడ్డాయి. థర్డ్ క్లాస్లో మనకు డైరెక్ట్గా ఈవీఎస్ అనేటువంటి టెక్స్ట్ బుక్ ఇంట్రడ్యూస్ చేయబడింది. దీనికి వర్క్ బుక్ లేదు. ఇది ఒక అడ్వాంటేజ్. ఇక్కడ మన టైటిల్నే ఉంది, వి అవర్ ఎన్వైరన్మెంట్, మనం మన పరిసరాలు. ఇక్కడ పిల్లోడికి ఇప్పుడు దీనికంటే ముందు అంగన్వాడీలో ఇంతకుముందు చెప్పినాం, బాల వికాస 1, 2లో వాళ్ళకి మాడ్యూల్స్ ఉంటాయి. వాళ్ళ పరిసరాల్లో ఏమేమి ఉన్నాయి. ఈవీఎస్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఎల్కేజీ యూకేజీ నర్సరీలో వాళ్ళకు కూడా ఎన్వైరన్మెంట్ సైన్స్ సంబంధించి కొన్ని పాఠశాలల్లో ఇంట్రడ్యూస్ చేసినారు. అట్ ద సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ అంగన్వాడీలో కూడా దానికి సంబంధించినటువంటి ఈవీఎస్ సంబంధించినటువంటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించింది ఏముంది ఇందులో? ఈ పాఠంలో చూడండి ఒకసారి ఇండెక్స్. ఇక్కడ మన కుటుంబ నేపథ్యం, ఫ్యామిలీ, డివిజన్ ఆఫ్ వర్క్, ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులు ఏమేమి చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ లెటర్స్ ప్లే, ఆడుకుందాం అంటే పిల్లలకి పరిసరాల్లో ఉన్నటువంటి ఆటలు, దానికి సంబంధించినటువంటి జంతువులు, వాటి నివాసాలు, యానిమల్స్, షెల్టర్స్ ఆఫ్ యానిమల్స్, ద ప్లాంట్స్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న మొక్కలు, బౌండింగ్ విత్ లీవ్స్, ఆకులతోటి అనుబంధం, ది ఫుడ్ వి ఈట్, మనం ఏమేమి తింటాం. ఇవన్నీ కూడా పరిసరాల విజ్ఞానంగా పిలుచుకునేటువంటి వి అవర్ ఎన్వైరన్మెంట్. మెయిన్గా ఇందులో కంటెంట్ కూడా తెలుగు ఇంగ్లీష్ 2 వర్షన్లో ఉంది. ఇది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. దీనికి తోడు మనం ఒకసారి మీరు నోట్ చేసుకోండి, ఇంట్రడక్షన్ టు ద టీచర్, ఉపాధ్యాయులకు సూచనలు కంపల్సరీ ఒకసారి చదవాలండి దయచేసి. ఎందుకంటే మనకు దీని మీద ఎలాంటి ట్రైనింగ్స్ ఇవ్వలేదు. అంటే గతంలో ఇచ్చినాం కానీ ఇప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ ఉపాధ్యాయులకు సూచనలు పేజీ నెంబర్ 140 ఒకసారి నోట్ చేసుకోండి. 140. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ 3 ఎన్వైరన్మెంటల్ స్టడీస్ సిలబస్ ఏమేమి ఉన్నాయి? 1 to 10 లెసన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన విద్యార్థికి సంబంధించినటువంటి పనులు, ఆటలు, జంతువులు, మొక్కలు, ఆహారం, మన గ్రామం, పట్టణ నైపుణ్యం, నివాసాలు, మనం తయారు చేసే వస్తువులు, దుస్తులు, నీరు, ప్రయాణం, వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఉంది. ఇక మెయిన్గా తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్లో మాదిరిగానే మనకు కాంపిటెన్సీస్ హ్యావ్ టు బీ అచీవ్డ్ బై ద చిల్డ్రన్ ఫ్రమ్ దిస్ టెక్స్ట్ బుక్. ఈ చివరికి ఈ పాఠ్యపుస్తకం కంప్లీట్ చేసే నాటికి మనం ఈ యొక్క కాంపిటెన్సీస్ మనం కంప్లీట్ చేసుకోవాలనేటువంటిది పేజీ నెంబర్ 143 ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ తెలుగు వర్షన్ కూడా 144 అంటే 144లో కూడా ఉంది. చూడండి ఒకసారి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, విషయ అవగాహన, ఇది మొట్టమొదటిది. నెక్స్ట్ క్వశ్చనింగ్ ఫార్ములేషన్ హైపోథిసిస్ అంటే ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. థర్డ్ వన్ వచ్చేసి డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఎక్స్ప్లెయినింగ్, ప్రయోగాలు చేసి చూపడం, చెప్పడం. ఇది మూడో సంబంధించినటువంటిది. ఫోర్త్ వన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్, సమాచార సేకరణ, ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తుంటాం. సైన్స్లో కంప్లీట్గా ప్రాజెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మనకు ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి మెయిన్లీ. ఫిఫ్త్ వన్ వచ్చేసి డ్రాయింగ్, ప్రిపరేషన్ ఆఫ్ మోడల్స్, మ్యాపింగ్ స్కిల్స్. డ్రాయింగ్ అంటే పఠన నైపుణ్యం ఖచ్చితంగా పిల్లవాడికి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కాంపిటెన్సీ మనం సాధించాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ అప్రిషియేషన్, అప్లికేషన్, బయోడైవర్సిటీ. ఈ యొక్క ఈవీఎస్ మొత్తం కూడా చివరిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రశంస విలువలు, జీవ వైవిధ్యం, నిజ జీవిత వినియోగం. ఎంటర్ ఈ టెక్స్ట్ బుక్లో నిజ జీవిత వినియోగం అనేది మెయిన్ కాన్సెప్ట్. పరిసరాలను ఎలా వినియోగించుకోవాలి, పరిసరాలను ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, యానిమల్స్, ప్లాంట్స్ అరౌండ్ అస్, ఫుడ్, మన గేమ్స్, ఇవన్నీ కూడా ఒకదానికోటి మన పరిసరాల్లో పిల్లలు ఆ టాపిక్ వచ్చినప్పుడు స్పెసిఫిక్గా మనం ఖచ్చితంగా ఆ లెసన్లో ఉన్నటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమున్నవి,
అవి పిల్లలకు ఎట్లా మనం ఇంట్రడ్యూస్ చేయాలనేటువంటిది లెసన్ వైజ్గా ఖచ్చితంగా మనం దీన్ని చేయించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 6 కాన్సెప్ట్స్, ఈ కాంపిటెన్సీస్ మనం ఈ పాఠ్యపుస్తకం అయిపోయే నాటికి సాధించాలి. ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే మనం అనుకున్నాం ఖచ్చితంగా నేషనల్ సగటు కంటే మన యొక్క రాష్ట్రం యొక్క సగటు చాలా తక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం ఇంక్రీజ్ చేయాలి. దీనికి మీ దగ్గర ఏమన్నా బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే కూడా ఈ సెషన్ అయిపోయినాక కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ కూడా. ఎందుకంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, కొంతమంది ఇంట్రెస్ట్ టీచర్స్ ఉంటే వాళ్ళు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. సో ఇందులో భాగంగా మనకిప్పుడు లర్నింగ్ అవుట్కమ్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ కాంటెంట్లోకి వచ్చినప్పుడు ఈవీఎస్ 302, 303, 4, 5 ఒకటి మిస్సింగ్ ఉంటుంది. ఇలా 305 తర్వాత 6 మిస్సింగ్ ఉంది, 7, 8 మిస్సింగ్, 9, 10, 11, 12 మిస్సింగ్ ఉంది, 13, 14. ఇవి లెర్నింగ్ అవుట్కమ్స్. ఒకసారి చూసుకుందాం. ఇది కూడా మన బుక్లో ఉంటుంది. లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటిది పేజీ నెంబర్ 145 సార్ నోట్ చేసుకోండి. 145లో లెర్నింగ్ అవుట్కమ్స్ ఉంటాయి. ప్రతి పాఠ్యపుస్తకానికి ఖచ్చితంగా లెర్నింగ్ అవుట్కమ్స్ ఉంటాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ మీ క్లాస్ రూమ్లో డిస్ప్లే చేయాలి. చేయడం వల్ల ఏమైందంటే ఆ క్లాస్ పోయినప్పుడు ఆ సబ్జెక్ట్ మనం టీచ్ చేస్తున్నప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా మనకు మైండ్ మ్యాపింగ్ ఉంటుంది. సో 145 ఇక్కడ ఒకసారి చూద్దాం డిస్ప్లేలో. 302 ఐడెంటిఫై సింపుల్ ఫీచర్స్, ఎగ్జాంపుల్ మూమెంట్ at place found, kept, eating habits, sounds of animals and birds in the immediate surroundings. అంటే మన పరిసరాల్లో ఉన్నటువంటి ఈ పక్షులు, జంతువులు, వీటికి సంబంధించినటువంటి ఆ యొక్క నివాసాలు, అవి వాటి యొక్క హ్యాబిట్స్, అవి ఏ విధంగా సౌండ్స్ చేస్తాయి, వాటి హీటింగ్ హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇందులో లెర్నింగ్ అవుట్కమ్స్ 302లో వస్తుంది. ఇది మనం ఈ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ ఇమ్మీడియట్లీ అది చదవగానే మనకి ఇక్కడ మైండ్ మ్యాపింగ్ రావాలి. ఇక్కడ జంతువులకు సంబంధించినటువంటిది, ఇక్కడ షెల్టర్స్ ఆఫ్ యానిమల్స్, ఇక్కడ దీనికి సంబంధించింది వస్తుంది. ఇక్కడ హ్యాబిట్స్, సౌండ్స్, దీనికి సంబంధించింది 302 అంటే ఇమ్మీడియట్లీ మనకు 4th లెసన్ గుర్తుకు రావాలి. అట్లా మైండ్ మ్యాపింగ్ ఉంటే మనం పర్ఫెక్ట్గా దానికి సంబంధించినట్టు క్వశ్చన్ తయారు చేస్తాం, పిల్లల్ని అట్లా మనం ప్రిపేర్ చేస్తాం ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐడెంటిఫైస్ రిలేషన్షిప్ విత్ అండ్ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది చూడండి 303 ఏంటి, ఇక్కడ ఫ్యామిలీ, మన కుటుంబం. ఇమ్మీడియట్లీ 303 లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి అంటే మనకి లెసన్ గుర్తు రావాలి. 303 మన కుటుంబం. నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫైస్ ఆబ్జెక్ట్స్ ఏంటి మేడం, ఐడెంటిఫైస్ ఆబ్జెక్ట్స్, సైన్స్, వెసల్స్, ఇక్కడ పాత్రలకు సంబంధించినటువంటిది. ఇక్కడ ఈ లెసన్లో సైన్ బోర్డ్ సంబంధించినటువంటి ఉంటుంది. ఇది మనకు పార్ట్ 1లో ఉంది. నెక్స్ట్ పార్ట్ 2లో కూడా బుక్ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు మనకు సంబంధించినటువంటిది ఇప్పుడు నవంబర్ సిలబస్ వరకు మనకు మ్యాథ్స్లో ఎగ్జామినేషన్ ఉంది. అంటే ఈ పార్ట్ 1 కంప్లీట్ అయిపోద్ది. పార్ట్ 1 కంప్లీట్ అయిపోయినాక కూడా పార్ట్ 2లో మనకు ఇంకా ఒక 2 లెసన్స్ యాడ్ అవుతున్నాయి. ఇక్కడ సెప్టెంబర్లో ద ఫుడ్ వీ ఈట్, ఫుడ్ హ్యాబిట్స్. నెక్స్ట్ అక్టోబర్లో అవర్ విలేజ్, మన గ్రామం, ఇక్కడ వరకు వస్తాయి. అంటే 9th లెసన్స్ మనం కవర్ చేయాలి నాస్ ఎగ్జామ్ మన పిల్లలకు పెట్టే లోపు. సో ఇదొకటి మీరు గమనించండి. నెక్స్ట్ ఇక్కడ 305 డిస్క్రైబ్ నీడ్ ఆఫ్ ఫుడ్ ఫర్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్, యానిమల్స్ అండ్ బర్డ్స్, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్, యూజ్ ఆఫ్ వాటర్ ఎట్ హోమ్ అండ్ సరౌండింగ్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ వీ నీడ్. ఇవి ఫుడ్ అంటే అక్కడ ఆ లెసన్లో పిల్లలకు ఫుడ్ అనగానే ఖచ్చితంగా ఆ లెసన్ సంబంధించినటువంటి ఈ లెర్నింగ్ అవుట్కమ్ ఏ లెసన్కి అనేది మనం కనెక్ట్ కావాలి. గ్రూప్స్, ఆబ్జెక్ట్స్, బర్డ్స్, యానిమల్స్, ఫ్యూచర్స్, యాక్టివిటీస్ అకార్డింగ్ టు డిఫరెన్సెస్, సిమిలారిటీస్ యూజింగ్ డిఫరెంట్ సెన్సెస్. ఎగ్జాంపుల్ appearance, place of living, food, movement, likes and dislikes, any other features. And 309 identifies directions, location of objects, places in simple maps using signs, symbols, any other verbally. ఇవన్నీ కూడా డైరెక్షన్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ 310 guesses, properties, estimates, quantities,
of materials activities in daily life and verifies using symbols, non-standard units, hands, pans, spoon, mugs, etc. Next 311 records observations, experiences, information on objects, activities, places visited in different ways and predicts patterns, example shapes of moon, seasons, like this. Next 313 observe rules in images, local, indoor, outdoor. రూల్స్ ఇన్ గేమ్స్లో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, లోకల్లో దీనికి సంబంధించినటువంటిది. 314లో వాయిసెస్ ఒపీనియన్ ఆన్ గుడ్ బ్యాడ్ టచ్, స్టీరియో టైప్స్ ఫర్ టాస్క్స్, ప్లే, ఫుడ్ ఇన్ ఫ్యామిలీ, జెండర్, మిస్యూస్, వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ ఇన్ ఫ్యామిలీ అండ్ స్కూల్. ఇవన్నీ కూడా లెర్నింగ్ అవుట్కమ్స్. మనకి పాఠంలో ఉన్నటువంటి ఈ లెసన్స్ ప్రకారం మనం లెర్నింగ్ అవుట్కమ్స్ ఎక్కడ ఏ లెసన్కు కనెక్ట్ అవుతుందో మెయిన్గా మనం ఒకటి కాన్సన్ట్రేషన్ చేసి నెక్స్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, మన పాఠశాలలో మన పిల్లల్ని ఎట్లా ప్రిపేర్ చేయాలనేటువంటిది ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ 302 ఒకసారి చదవండి మీరందరూ. నో ఐడెంటిఫై సింపుల్ ఫీచర్స్, ఎగ్జాంపుల్ మూమెంట్ ఎట్ ప్లేస్ ఫౌండ్, కెప్ట్, ఈటింగ్ హ్యాబిట్స్, సౌండ్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ ద ఇమ్మీడియట్ సరౌండింగ్స్. ఇది మన 302 ఏ లెసన్ సంబంధించిన లెర్నింగ్ అవుట్కమో మనకు దాని లెసన్ సంబంధించి తీసుకొని ఇమ్మీడియట్లీ ఈ విధంగా ఆ లెసన్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఫర్ సపోజ్ ఐఎమ్ ఏ ఫిష్, మై షెల్టర్ ఈస్ ఆన్ ట్రీ, ఇన్ వాటర్, ఆన్ ల్యాండ్, ఇన్ బురోస్. సింపుల్, ఇది సింపుల్గా ఉంది. ఫిష్ ఎక్కడ నివసిస్తుంది, దాని యొక్క షెల్టర్ ఏంటి, ఇన్ వాటర్. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అట్లా చూడండి. ఓకే, ద క్వశ్చన్ ఫార్మేషన్ ఈజ్ డిఫరెంట్ బట్ మీనింగ్ ఈజ్ ద సేమ్ యాజ్ యువర్ విష్. హియర్ ఈస్ దిస్ ఈజ్ ద క్వశ్చన్. అండ్ వై డూ యానిమల్స్ మైగ్రేట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్? It is also for food, for water, for reproduction, all above. Simple question. Choose the right group of animals that lives in burrows. ఇక్కడ కొంచెం మ్యాచింగ్ ఉన్నాయి. 2 యానిమల్స్ ఇచ్చినారు, అవి మనకు పిల్లోడికి ఖచ్చితంగా తెలిస్తేనే చేయగలుగుతాడు. ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్. ఇక్కడ నుంచి కొంచెం ట్విస్ట్ మొదలవుతుంది. 2 ఇచ్చి మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఏమేమి ఉన్నాయి. ర్యాట్, ర్యాబిట్, పీకాక్, ప్యారోట్, షీప్, హార్స్, క్యాట్, డాగ్. Which is the correct answer? A. Rat and rabbit. Match the following. ఇక్కడ నుంచి మళ్ళీ మ్యాచింగ్ వస్తున్నాయి. 1 2 3 ABC D. ఇక్కడ 1 2 3 4 ABCD. ఇది గ్రూప్ 2 లెవెల్ ఉంది. పిల్లలకు సంపూర్ణ జ్ఞానం ఉంటేనే ఫస్ట్ మనం మ్యాచ్ చేస్తాం కదా. చేసినాక లైనింగ్స్ ఇచ్చినాక దాని ప్రకారం మనం చూసుకోవాలి. Owl, rabbit, monkey, fish, burrows, water, tree hole, on tree. Which one is the correct matching type? దీని ప్రకారం మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th వన్ నుంచి కొంచెం మ్యాచింగ్ అవి డిఫరెంట్ ఉంటాయి. చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఏ పెట్ ఎనిమల్. నాట్ ఏ పెట్ ఎనిమల్. ఇక్కడ నుంచి కొంచెం ట్విస్ట్ మొదలవుతుంది. డైరెక్ట్ పెట్ ఎనిమల్స్ ఇస్తాడు, అందులో ఒకటి కాదు ఉంటుంది. అఫ్ కోర్స్ మేడం, అంటే ఇక్కడ 1 2 3 రావాలి. నేను అదే చెప్పిన. 1 2 3 మనం 1 2 3 పెట్టుకోవాలి. అందుకే నేను 1 2 3 అని మెన్షన్ చేసిన. ఆ మేడం కూడా కరెక్టు. ఇక్కడ రోమన్ లెటర్స్ 3rd క్లాస్ పిల్లోడు 1 2 3 వేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఉచ్చాలు. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్. కౌ, పిజియాన్, లయన్, సీడ్స్, మీట్, గ్రాస్. వాళ్ళకి అవగాహన ఉంటే ఇమీడియట్లీ ఇది సెట్ చేస్తుంది. I have wings, I can fly, who am I? ఇది కొంచెం వాడికి సంపూర్ణంగా చదివే జ్ఞానం ఉంటేనే అర్థమవుతుంది. అది అర్థం కావాలా. ఇప్పుడు తెలుగులో ఇంగ్లీష్లో ఎంత పర్ఫెక్ట్గా అర్థమవుతుందో
ఈ ఈ యొక్క క్వశ్చన్ చదివి అర్థం చేసుకోగలిగితే కింద వాడు ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. చేయాలి, తప్పదు. అందుకే నేను ఫస్ట్లో మీకు ఒకటి చెప్పిన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన బుక్ 2 వర్షన్స్ ఉన్నాయి. బోత్ వర్షన్స్ ఆర్ దే. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఈవీఎస్ చెప్పే టీచర్కు 2 బాధ్యతలు, తెలుగు చెప్పొచ్చు, ఇంగ్లీష్ చెప్పొచ్చు, ఈవీఎస్ కూడా చెప్పొచ్చు. ఇది ఒక్క బుక్ ద్వారా ఇక్కడ తెలుగు చెప్పొచ్చు, ఇంగ్లీష్ టర్మినాలజీ ఇంగ్లీష్ చెప్పొచ్చు, ఈవీఎస్ కూడా చెప్పొచ్చు. ఒక మ్యాథ్స్ తప్ప ఈ బుక్లో 3 ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, ఈవీఎస్. సో ఈ విధంగా మనం సంపూర్ణంగా వానికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8th one. విచ్ ఆఫ్ ద గివెన్ యానిమల్ కెన్ లీవ్ ఇన్ వాటర్ అండ్ ఆన్ ల్యాండ్? అంటే నీటిలో, భూమి మీద, రెండింటి మీద నివసించే జీవి. పీకాక్, ఫిష్, ఫ్రాగ్, లయన్. చూడండి, ఆంఫిబియన్ అంటారు. ఆంఫిబియన్ అంటే కూడా వాడికి తెలియదు కానీ చెప్పాలి, మనకు టర్మినాలజీ తెలుసు. చూడండి ఇక్కడ ఒక లిజర్డ్ పిక్చర్ ఉంది. ఐ మూవ్ లైక్ దిస్, ట్రావెలింగ్, వాకింగ్, జంపింగ్, రన్నింగ్. ఈ మీనింగ్స్ తెలవాలి పిల్లలకు. ఈ మీనింగ్స్ తెలిస్తే ఆ బొమ్మను బట్టి అది పాకే జంతువా, ఎగిరే జంతువా, నడిచే జంతువా అనేటువంటిది సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. ఇక్కడ ఈటింగ్ సంబంధించినటువంటి ఫుడ్లో ఎలిఫెంట్, షుగర్ కేన్, టైగర్. టైగర్ అంటే ఏముంది ఇక్కడ? గ్రాస్, మీట్, మిల్క్, లీవ్స్. మీట్ అనేటువంటి చెప్పేస్తాడు. ఇది 302 10 ప్రశ్నలు ఉన్నాయి, 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని హార్డ్గా ఉన్నాయి, కొన్ని మ్యాచింగ్ ఉన్నాయి, ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 303 ఐడెంటిఫైస్ రిలేషన్షిప్ విత్ అండ్ అమాంగ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే మన సిలబస్లో ఉంది ఫ్యామిలీస్. ఒకసారి చూడండి ఇక్కడ, మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్ ఆర్ లివింగ్ టుగెదర్ మేక్స్ ఏ డైరెక్ట్ స్టేట్మెంట్. ఇది కుటుంబం అంటే ఏంది అనేటువంటిది దానికి సంబంధించినటువంటి నిర్వచనం. ఫ్యామిలీ. వాట్ యూ కాల్ యువర్ ఫాదర్స్ ఫాదర్? రిలేషన్స్. ఫాదర్స్ ఫాదర్ ఏమంటారు, ఫాదర్స్ మదర్ ఏమంటారు, ఫాదర్స్ సిస్టర్ ఏమంటారు, ఇవన్నీ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేయించి రిలేషన్ బిట్వీన్స్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దెర్ సెల్ఫ్ అండ్ రైట్ దెమ్ దేర్ నేమ్స్. అట్లా మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఫ్యామిలీ ట్రీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడనే కన్ఫ్యూజ్ అయిపోతున్నారట. ఫ్యామిలీ ట్రీ అనేది సాధారణంగా చెప్తుండు కానీ ఆ ట్రీ అనేటువంటిది చెయ్యాలంటే ఇబ్బంది పడుతుంది, కాబట్టి దాన్ని కొంచెం క్లియర్గా క్లారిఫికేషన్ ఇవ్వాలి. సో గ్రాండ్ ఫాదర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఫ్యామిలీ ట్రీ బిగిన్స్ విత్ గ్రాండ్ ఫాదర్, మదర్, ఫాదర్, చిల్డ్రన్. గ్రాండ్ ఫాదర్, సింపుల్. హౌ ఈజ్ యువర్ మదర్స్ బ్రదర్ రిలేటెడ్ టు యూ? మదర్స్ బ్రదర్, గ్రాండ్ ఫాదర్, కజిన్, అంకుల్, బ్రదర్. ఈ రిలేషన్లో మనకు ఒక కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. అమ్మమ్మ తాత ఉంటాడు, నాయనమ్మ తాత ఉంటాడు, మరి ఇద్దరిని గ్రాండ్ ఫాదర్ అనాలి. బాబాయ్ ఉంటాడు, పెదనాన్న ఉంటాడు, అంకుల్ ఉంటాడు, ఈ ముగ్గురిని అంకుల్ అనే పిలవాల్సి వస్తుంది. మామ అంటే ఇంగ్లీష్లో అంకుల్ అంటారు, తెలుగులో సారీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నగా ఇంగ్లీష్ వచ్చింది. సో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మనం చెప్పగలిగి బాగా పేర్లు రాయించగలగాలి. ఓకే, అవును సార్, అది ఇంకా డీప్గా. సో రిలేషన్స్ అనేవి ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ వస్తాయి. అట్లా మనం బాగా దీని మోడల్గా మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి ఇచ్చిండు. గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ జనరేషన్. స్టేట్మెంట్ బి, పేరెంట్స్, అంకుల్ అండ్ ఆంట్ ఆర్ ద సెకండ్ జనరేషన్. ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ కరెక్ట్, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, నన్ ఆఫ్ దీస్. సి ఈజ్ ద, ఇవన్నీ కరెక్టే కదా, సి అండ్ బి, సి బోత్ అండ్ బి, సి ఈజ్ ద ఆన్సర్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఇందులో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉండు, ఎవరైనా టీచర్. మనం ఫ్యామిలీ మెంబర్ కాదు, అంటే మిగతా మదరు, చిల్డ్రన్, ఫాదర్ వీళ్ళందరూ ఉంటారు, కానీ టీచర్ అనేటువంటిది అదర్ వన్ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ, హౌ ఈజ్ యువర్ అంకుల్ సన్ ఈజ్ రిలేటెడ్ టు కజిన్, బ్రదర్ ఇన్ లా, గ్రాండ్ ఫాదర్, సిస్టర్, ఫాదర్. అంకుల్ సన్ అంటే మన బ్రదర్ ఇన్ లా ఆర్ కజిన్, వాట్ ఎవర్.
ఈ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మనం చెప్పగలగాలి. ఇఫ్ ఐ ఎమ్ ఎ బాయ్, హౌ ఐ ఆమ్ రిలేటెడ్ టు మై ఫాదర్. ఇఫ్ ఐ ఎమ్ ఎ గర్ల్, హౌ రిలేటెడ్ ఐ ఆమ్ విత్ మై ఫాదర్. సో డాటర్. ఇది ఇట్లా కూడా డిఫరెంట్ కూడా మనం ఇవ్వచ్చు. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. మదర్, సిస్టర్, ఆంట్, ఫాదర్ వీళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీలు ఉంటారు. ఆంట్ అనేటువంటిది సెకండ్ జనరేషన్, ఇంతకుముందు చెప్పాం కదా, ఫాదర్ అండ్ మదర్, అంకుల్, ఆంటీ సెకండ్ జనరేషన్. చూడండి ఇక్కడ, శివ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ రూపా అండ్ ఫాదర్ ఆఫ్ రాహుల్. వాట్ విల్ రాహుల్ కాల్ రూపా? ఇది వెరీ వెరీ క్రిటికల్గా ఉంటుంది. ఇది చెప్పండి మీరు, ఆన్సర్ చూడకుండా చెప్పండి. ఆన్సర్ చూసిగా ఓకే రైట్. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ 304లో ఐడెంటిఫైస్ ఆబ్జెక్ట్స్, సైన్స్, వెసల్స్, స్టవ్, ట్రాన్స్పోర్ట్, మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, సైన్ బోర్డ్స్ ఎక్సెట్రా. ప్లీజ్ ప్లేసెస్, టైప్స్ ఆఫ్ హౌసెస్, షెల్టర్స్, బస్ స్టాండ్, పెట్రోల్ పంప్స్, యాక్టివిటీస్. అంటే ఇవి మెయిన్ థీమ్ చూడండి ఇక్కడ. అంటే వేటి మీద మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవచ్చో నేను లెర్నింగ్ అవుట్కమ్స్ చదువుతున్నాను, అది కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. అంటే నిజ జీవితంలో ఇంటికి సంబంధించి, షెల్టర్ సంబంధించి, బస్ స్టాండ్ అంటే అక్కడ పెట్రోల్ పంప్స్, ఇవన్నీ సంబంధించిన యాక్టివిటీస్, వర్క్షాప్స్లు ఎక్కడ, దానికి సంబంధించి హోము, స్కూలు, నైబర్హుడ్ అంటే మన పరిసరాల్లో ఏమేమి ఉంటాయి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెహికల్స్ కెన్ ట్రావెల్ ఆన్ కచ్చా రోడ్? ఇక్కడ చూడండి, కచ్చా రోడ్ అనగానే మనకు విలేజ్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి బి ఇస్ ద కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మ్యాచ్డ్ ఇన్కరెక్ట్లీ? ఇది మ్యాచింగ్ క్వశ్చన్, ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మ్యాచ్డ్ ఇన్కరెక్ట్లీ? పూరి ఫ్రైడ్ ఇన్ ఆయిల్, ఇడ్లీ కుక్డ్ ఆన్ స్టీమ్, రైస్ బాయిల్డ్ ఇన్ వాటర్, చపాతీ ఫ్రైడ్ ఇన్ ఆయిల్. నేను మస్తు డీప్గా అందరు రిక్వెస్ట్ అవ్వాలి, చూస్తలేరు ఇక్కడ బోర్డ్ సైడ్ చూడండి. ఓకే రైట్. రామయ్య ఈజ్ ఏ కార్పెంటర్. వాట్ డస్ హీ డూ? రామయ్య అనేటువంటి అతను కార్పెంటర్. కార్పెంటర్ ఏం చేస్తాడు? హీ మేక్స్ థింగ్స్ ఫ్రమ్ వుడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చపాతీ మేకింగ్. ఇక్కడ ఇది కూడా మనకు ఇక్కడ నుంచే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ చపాతీ మేకింగ్. ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ దా A is the correct answer. Ravi did not come to school for 2 days. Principal can inquiry quickly through using postcard, using telephone, using telegram, using television, using phone. ఎందుకంటే రాగానే ఇమ్మీడియట్లీ మనం ఫోన్ చేసి కనుక్కుంటాం. కమ్యూనికేషన్ స్కిల్ ఎక్కువ వాడకంలో ఉన్నది కూడా ఇదే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ABCD. ఇప్పుడు హౌసెస్, షెల్టర్స్, షెల్టర్స్లో యానిమల్ షెల్టర్స్ ఉంటాయి, ఆల్ షెల్టర్స్. ఏ చూడండి ఇక్కడ, పక్కా ప్లేస్ ఫ్లాట్ రూఫ్, కచ్చా ఫ్లాట్ రూఫ్, పక్కా స్లాంట్ రూఫ్, పక్కా స్లాంట్ రూఫ్. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్? ఏ. సర్లాస్ గ్రాండ్ మదర్ వాంట్స్ టు మేక్ మిర్చి బజ్జీ. ద యుటెన్సిల్స్ షీ నీడ్స్. మిర్చి బజ్జీ చేయాలంటే ఏమేం కావాలి? ఎందుకు ఇవన్నీ కూడా స్టీమ్ కుకింగ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఫ్రై ఉంది. ముఖ్యంగా మిర్చి బజ్జీ అంటే జల్లి అంటే కావాలి, అదొక్కటి మెయిన్ కాన్సెప్ట్. ఇంకొకటి సేమ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్లో జ్యూస్ తయారు. ఇప్పుడు ఇంతకుముందేమో చపాతి, ఇప్పుడు జ్యూస్. చూడండి ఇక్కడ లెమన్ వాటర్ తయారు చేయాలంటే ద ఆర్డర్ which one is the correct? Just you choose A, B, C, D, whatever. B. Okay. Which of the following vehicles are not associated with this picture? ఈ పిక్చర్ సంబంధించినటువంటిది కాంది. ఈ సైన్ బోర్డ్ ఏంటండి ఇది? అసలు ఇది పిక్చర్ ఏంటి? ఇట్ ఈస్ ఇండికేట్ టు పెట్రోల్ బంక్. సో పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఆర్ డీజిల్, ఈ రెండిట్లో, ఈ నాలుగిట్లో దేనికి మనం వాడడానికి? ఎస్.
Manasvi's family is building a new house. They take the service of carpenter, lawyer, doctor and plumber. అంటే ప్రొఫెషన్స్ మనం పర్ఫెక్ట్గా వస్తే ఇది చేయడానికి వీలు ఉంటుంది. చూడండి ఇక్కడ ఫార్మా, పైలట్, కోబ్లర్ అండ్ డ్రైవర్, ఇంజనీర్, మ్యాసోన్, కార్పెంటర్ అండ్ ప్లంబర్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బి కూడా ఇస్తారు. సి దీన్ని మర్చిపోండి, దీన్ని మాత్రమే చూసుకోండి, అంతే కదా. డిస్క్రైబ్ నీడ్ ఆఫ్ ఫుడ్ ఫర్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ గ్రూప్స్, యానిమల్స్, బర్డ్స్, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్, యూజ్ ఆఫ్ వాటర్ ఎట్ హోమ్ అండ్ సరౌండింగ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకు సిలబస్లో కూడా ఉంది ఫుడ్ హ్యాబిట్స్. ఇది కూడా లెర్నింగ్ అవుట్కమ్స్లో వచ్చే అవకాశం ఉంది. వీ నీడ్ ఫుడ్ ఫర్ యాజ్ డైలీ రొటీన్, టు గెట్ ఎనర్జీ, టు ఎంజాయ్ ద టేస్ట్, టు క్వెంచ్ థర్స్ట్. వీ నీడ్ ఫుడ్ ఫర్ టు గెట్ ఎనర్జీ. డైరెక్ట్ ఆహారం తింటే మనకు శక్తి వస్తుంది డైరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ షుడ్ నాట్ బీ గివెన్ టు చిల్డ్రన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకో చెప్పండి ఒకసారి మేడమ్స్. ఇది ఎందుకు మేడం, ఇది ఎందుకు ఇంపార్టెంట్? సెకండ్ వన్, ఫుడ్ హ్యాబిట్స్లో పిల్లల్ని ఖచ్చితంగా చెప్పాలి మనం, మన బాధ్యత, ఫౌండేషన్ మనమే కాబట్టి, బీయింగ్ యాజ్ ఎ టీచర్. Which of the following food should not be given to the children? Milk, cooked dal, rice, tea అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళకే, చిన్నపిల్లలకి అసలు ఇవ్వద్దు, మిల్క్ మాత్రం ఇవ్వాలి. మిల్క్, బ్రెడ్, ఆల్. Find the odd one. All the animals don't eat the same kind of food. All the animals have different food habits. All the animals eat grass, leaves and fruits only. Some animals eat meat. Non-vegetarian only. C is the odd one. చూడండి, దిస్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆల్ ద యానిమల్స్ ఈట్ గ్రాస్ ఓన్లీ, లీవ్స్ అండ్ ఫ్రూట్స్ ఓన్లీ. అంటే ఆకులు, నెక్స్ట్ ఇంకేం తింటాయి? గడ్డి, ఆకులు, పళ్ళు మాత్రమే తింటాయి. మరి వైల్డ్ యానిమల్స్లో టైగర్, లైక్ లయన్ ఉంటాయి, ఓమ్నివర్స్ అవి ఉంటాయి కాబట్టి, మాంసం తినే జంతువులు ఉంటాయి కాబట్టి దిస్ వన్ ఈజ్ ద డిఫరెంట్. We use more water for to brush, to bath, to wash hands, to drink. Which one is correct? ఇవన్నీ తెలుసు, డైలీ యూజెస్. టు బ్రష్, టు బాత్, టు వాష్ హ్యాండ్స్, టు డ్రింక్. బి ఈజ్ ద కరెక్ట్. Rama's mother bought ghee. Where do we get ghee from the following? Eggs, milk, meat, leaves. Direct. Identify the pair of food that can be eaten raw. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనం జనరల్గా పిల్లలకు చెప్తాం. చూడండి ఒకసారి, ఇది మ్యాచింగ్ ఉంది. క్యూకుంబర్ అండ్ డ్రమ్ స్టిక్స్, పపాయ అండ్ మ్యాంగో, క్యారెట్ అండ్ బీట్రూట్ అండ్ పొటాటో. ఇవి రెండు కరెక్ట్ కదా? ఎందుకు కాదు అంటే బీట్రూట్ అండ్ పొటాటో కాంబినేషన్ ఆఫ్ టూ వెజిటబుల్స్. పొటాటో తినంగా. Aris are different kinds of birds in a garden. One of them could not fly as high as the other birds. Identify the bird. ఇవన్నీ కూడా ఇది heavy. Why? Because of it is in heavy in weight, so it can flies some height of that. Varun was walking on the road when he saw a signboard with don't waste water. అక్కడ సైన్ బోర్డ్స్ చాలా ఇంపార్టెంట్. పిల్లలకు సైన్ బోర్డ్స్ మనం చాలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం థర్డ్ క్లాస్ నుంచి. అక్కడ సైన్ బోర్డ్ చూడండి, మనకు ఐడియా ఫ్రేమ్ కావాలి. అట్లా చూడండి, ఇక్కడ ఏముంది? when he closes the tap after using, the bucket is overflowing but he did not turn off the tap. When he does not care about water wastage, although the tank was full and overflowing, he did not turn off the water pump. Immediately ఏం చేయాలి? డోంట్ వేస్ట్ వాటర్ అన్నది. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయిందా? ఇక్కడ ఆన్సర్ అది, ఇదే ఫస్ట్ది. Which of the following is correct? Peacock is a bird. Yes. Cat is a bird. Wrong. Rabbit is a bird. Wrong. Fish is a bird. Wrong. ఏది కరెక్ట్? పీకాక్ ఈజ్ ఏ బర్డ్.
Not a bird, it is our national bird. How to insist? The specialize of that bird. Specialization. We should not behave like this way with animals and birds. Feeding them and being kind, giving them drinking water and never hurt, throwing stones, hurting them, treat them when they are injured. Throwing stones, hurting them. ఇది చేయొద్దు ఖచ్చితంగా. వీ షుడ్ నాట్ బిహేవ్. నెక్స్ట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఐక్యూ సంబంధించినటువంటిది. గ్రూప్స్, ఆబ్జెక్ట్స్, బర్డ్స్, యానిమల్స్, ఫీచర్స్, యాక్టివిటీస్ అకార్డింగ్ టు ద డిఫరెన్షియస్, similarities using different senses. All this food, movement, like and dislikes, any other features, appearances, places. Which one is correct? Huh? Horse, elephant and rabbit. ఇక్కడ హార్న్స్ కూడా ఉన్నాయి, కొమ్ములు ఉన్నాయి, కానీ అక్కడ మనకేం చెప్పలేదు. సో లైన్ ఈజ్ కరెక్ట్. ఫ్రూట్స్ ఆర్ ఈటెన్ బై monkeys. Insects are eaten by match the following: cow, sheep, dog. Protection to home: milk, wool and meat. Match చేయాలి. చేసినాక which one is correct? One B. Second One B, two C, three A. B. One B, two C, three A. Which of the following is not a characteristic of the given animal? పిల్లలకు టెక్స్ట్ ఉంది. చూడండి, it has a picture of elephant. Do observe, it has a large trunk, big ears, eats meat, pillar legs. ఇక్కడ ఈ యానిమల్ సంబంధించింది ఈట్స్ మీట్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ తెలిసినే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.